హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఫస్ట్ సెట్ ఆఫ్ జెర్సీ విన్నర్స్ ని అనౌన్స్ చేసి ఆ తర్వాత మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతాను. సో చూసాము అంటే సిద్ధు, ప్రవీణ్, శ్రీరామ్, షేక్ సలీం, జయంత్, రాజశేఖర్, ఉజ్వల్. సో ఈ 7 మంది కూడా జెర్సీ విన్నర్స్ అయ్యారనమాట. వాళ్ళని నేను ఆల్రెడీ కాంటాక్ట్ అవ్వడము జరిగింది. వాళ్ళకు ఏ జెర్సీస్ కావాలో కనుక్కోవడం జరిగింది, సెండ్ చేయడం కూడా జరిగింది. మీ దగ్గరికి జెర్సీ రావడానికి కనీసం 3 days 4 days అంటే డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ అనమాట. నా దగ్గర నుంచి మీకున్న దూరాన్ని బట్టి డిస్టెన్స్ అన్నది 3 days 4 days అలా జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే ఇంకా చాలా మంది నేను కామెంట్ సెక్షన్లో మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే మీ మొబైల్ నంబర్ని రెండు కూడా పెట్టండి అండ్ మీ అవైలబుల్ టైమింగ్స్ని పెట్టండి అంటే ఒక్కొక్కరు ఒకటి పెడుతున్నారు. కొంతమంది ఏమో ఇన్స్టా ఐడి పెడతారు, ఇంకొంతమంది ఏమో ఫోన్ నెంబర్ ఒకటే పెడతారు, ఇంకొంతమంది ఏమో ఏమీ పెట్టకుండా నాకు ఈ జెర్సీ కావాలని కామెంట్ పెడతారు. సో నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను, నేను మీరు జెర్సీ గివ్ అవే కాంటెస్ట్లో పాల్గొనాలి అంటే మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. దాంతో పాటుగా మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో తర్వాత కామెంట్ చేయాలి. ఇక ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇదనమాట కండిషన్. ఇంతకు మించి పెద్ద కండిషన్ ఏమీ లేదు. ఇంకా జెర్సీ గివ్ అవే కాంటెస్ట్ రన్ అవుతుంది. చూసారు కదా, సిఎస్కే జెర్సీ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలాంటి జెర్సీ మీకు కూడా కావాలి అంటే నేను చెప్పిన చిన్న కండిషన్ ఒకటి ఫాలో అవ్వండి. ఇక మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో ఎవరి మధ్య మ్యాచ్ జరగబోతోంది? చెన్నై సూపర్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ట్యూస్డే రోజు ఈ మ్యాచ్ జరగబోతోంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. అండ్ నార్మల్ విక్టరీ కాదనమాట. చెన్నై వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టి గెలిచారు. ఎందుకంటే వికెట్స్ అసలు ఇవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు చెన్నైలో అంటే చెపక్ స్టేడియంలో జరగబోతోంది. ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకోబోతున్నామంటే ప్లేయర్ బ్యాటిల్ ఇంక్లూడ్ చేశాను. ఎందుకంటే కొంతమంది కామెంట్స్ నేను చూశాను, వాళ్ళు ప్లేయర్ బ్యాటిల్ కావాలంటున్నారు. ఓకే, మీ ఇష్టం, నాకు చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు. ప్లేయర్ బ్యాటిల్ ఇంక్లూడ్ చేశాను. బట్ రీసెంట్ ఇన్నింగ్స్లో మాత్రం నేను కవర్ చేయడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే చెపక్ గ్రౌండ్లో ఈ 2 టీమ్స్ యొక్క ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేయాలి. ఫస్ట్ హోమ్ గ్రౌండ్ చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళ ప్లేయింగ్ ఎలిమెంట్ ఏమైనా మార్పులు ఉంటాయంటే నాకు తెలిసి ఏ మార్పులు ఉండవు. ఎందుకంటే మనం లాస్ట్ టైం ఏ మార్పులు అయితే డిస్కస్ చేసామో అవి జరిగిపోయాయి. దీపక్ చాహర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాము, వచ్చాడు. మోయిన్ అలీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాము, వచ్చాడు. అయితే నాకెందుకో దీపక్ చాహర్ వచ్చినా సరే శార్దుల్ ఠాకూర్నే ఉంచుకోవడం బెటర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు దీపక్ చాహర్ కాదు మనం చూస్తోంది. ఇంతకుముందు దీపక్ చాహర్ అంటే పవర్ ప్లేలో ఖచ్చితంగా వికెట్ తీసుకునే బౌలర్, కానీ ఈ మధ్య కాలంలో వికెట్స్ తక్కువ అయిపోయాయి. సో శార్దుల్ ఠాకూర్ టీంలో ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో ఒకసారి మనం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, మోయిన్ అలీ, శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్ లేదా శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, ముస్తఫిజుర్ రెహమాన్, మతీషా పత్రానా, ఇంపాక్ట్ ప్లేయర్ గా సమీర్ రిజ్వీ. సో మరి సిఎస్కే ప్లేయింగ్ ఎలెవెన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే సో ప్రాబ్లమ్స్ అంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లం ఇంతవరకు కూడా క్లియర్ అవ్వట్లేదు. అదే రచిన్ రవీంద్ర. బట్ నాకు ఎందుకో చెపక్ పిచ్ పైన అతను ఆడే అవకాశం అంటే ఆడతాడేమో అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ వాళ్ళకి ఇంకొక డిజిగ్నేటెడ్ ఓపెనర్ కూడా లేడనమాట. అంటే బ్యాకప్స్ లో చూసుకున్నా సరే డెవాన్ కాన్వే లేకపోవడం బాగా దెబ్బ అయిపోయింది. సో ఖచ్చితంగా రచిన్ రవీంద్రనే వాళ్ళు కంటిన్యూ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రహానే ఎందుకు వస్తున్నాడు ఓపెనింగ్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఈ డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది. బట్ ఇంతకుముందు ఓపెనింగ్ చేసినప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఏమని చెప్పాడు అంటే రహానేకి ఏదో కొంచెం నెగిల్ ఉంది, అందుకే త్వరగా బ్యాటింగ్కి వెళ్ళిపోతానంటే పంపించానని చెప్పాను. బట్ లాస్ట్ మ్యాచ్ కూడా అది జరిగింది. మరి ఈ మ్యాచ్ లో నాకు తెలిసి రుతురాజ్ గైక్వాడే ఓపెనింగ్ వస్తుందేమో అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే మోయిన్ అలీ తను ఏం చేయాలో అది చేసి చూపించాడు లాస్ట్ మ్యాచ్ లో. అంటే స్టార్టింగ్ కొంచెం స్లోగా ఆడినా తర్వాత హిట్టింగ్ చేయడం, ఆ స్ట్రైక్ రేట్ ని పెంచడం, ఎందుకంటే మళ్ళీ డారెల్ మిచెల్ లాగా అయిపోతాడేమో అనిపించింది. బట్ బాగా పర్ఫామ్ చేశాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే ఎంఎస్ ధోని. అమ్మో, అసలు ఇంతవరకు ఎంఎస్ ధోని ఐపీఎల్ అవుట్ అవ్వలేదు. మీకు ఈ విషయం తెలుసా? ఇంతవరకు వికెట్ తీసుకోలేదు ఏ టీం వాళ్ళు కూడా. అండ్ వచ్చిన ప్రతిసారి మాక్సిమం అంటే 2 సార్లు ఏమో అతను బ్యాటింగ్ చేసే ఛాన్స్ పెద్దగా రాలేదనమాట. 2-3 balls వేసేసాడు. మిగతా ప్రతిసారి కూడా బౌలర్స్ పైన విశ్వరూపం చూపిస్తూనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఇంకొకటి సమీర్ రిజ్వీ. సో ఇంతకుముందు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు టకటక 1-2 సిక్స్లు కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ ఏమో అతనికి మంచి ఛాన్స్ వచ్చింది. టీం కష్టాల్లో ఉన్నప్పుడు తనకు ఛాన్స్ వచ్చింది. ఆ టైంలో తను పర్ఫామ్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికీ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా తననే తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ శార్దుల్ ఠాకూర్ని తీసుకుంటే, దీపక్ చాహర్ని పెట్టుకొని శార్దుల్ ఠాకూర్ కావాలనుకుంటే సమీర్ రిజ్వీని పక్కన పెడతారు, కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఇక ఈ టీంలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవన్నమాట. ఒకరిద్దరు ప్లేయర్స్ పర్ఫామ్ చేయకపోవడం టీం గెలుపుని అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ బౌలింగ్ లో కూడా వీళ్ళకి ఎటువంటి పెద్ద ఇష్యూస్ కనిపించట్లేదు. అండ్ మోయిన్ అలీ కూడా ఈరోజు బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జెయింట్స్ టీం విషయానికి వచ్చాము అంటే వీళ్ళు ఏ చేంజెస్ చేసుకున్నారు, సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారు. ఒకవేళ లాస్ట్ మ్యాచ్ కూడా చెప్పాను మయాంక్ యాదవ్ ఫిట్ గా ఉన్నాడు ఆల్రెడీ. సో వస్తే అతను మాత్రమే రావచ్చు. అండ్
ఇంకొక చేంజ్ ఏంటి అంటే నవీన్ ఉల్ హక్ ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది, అతను ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తాడు. అది మ్యాట్ హెన్రీ ప్లేస్లో వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఇలా ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే క్వింటన్ డీకా, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, మార్కస్ స్టోనిస్, నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, కృణల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ లేదా నవీన్ ఉల్ హక్, రవి బిష్నాయ్, మొహిసిన్ ఖాన్, యష్ ఠాకూర్, ఇంపాక్ట్ ప్లేయర్ గా అర్షద్ ఖాన్ లేదా మణిమరన్ సిద్ధార్థ్. మరి ఈ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సో మనం ఓపెనింగ్ లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, క్వింటన్ డీకాక్ ఆడడం లేదని చెప్పాము. లాస్ట్ మ్యాచ్ అతను అయితే ఆడాడు, క్వింటన్ డీకాక్ ఆడినట్టయితే ఆడలేదు అనమాట. కొంచెం స్లోగానే ఏదో వికెట్ కోవాలని ఆడినట్టుగా కనిపించింది. ఇక కేఎల్ రాహుల్ అయితే మనం కొత్త కేఎల్ రాహుల్ చూస్తున్నాం అనమాట. ఎందుకంటే పవర్ ప్లేలో కానీ అంటే స్టార్టింగ్ లో కానీ అంత ఫాస్ట్ గా కేఎల్ రాహుల్ ఎప్పుడు ఆడట్లేదు, ఆడేవాడు కాదు. కానీ లాస్ట్ కొన్ని మ్యాచ్లు చూసామంటే క్విక్ రన్స్ చేస్తున్నాడు. ఇది టీమిండియాకి, లక్నో సూపర్ జైంట్స్ కి రెండింటికి కూడా మంచిదే. ఇక నెక్స్ట్ దీపక్ కూడా లాస్ట్ టైం అయితే అంటే లాస్ట్ చెన్నై మ్యాచ్లో అయితే బ్యాటింగ్ రాలేదు, అతనైతే ఫామ్లో లేడు. ఇక మార్కస్ స్టోనిస్, నికోలస్ పురాన్ ఈ ఇద్దరిపైనే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఆయుష్ బదీన్ ఒకవేళ ఈ రోజు మ్యాచ్లో బ్యాటింగ్కి వస్తే మంచి రన్స్ చేసే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే వీళ్ళు బౌలింగ్ అద్భుతంగా ఉంది కాబట్టి వీళ్ళు చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు ఈ 2024 ఐపీఎల్లో. సో రవి బిష్నాయ్ కానీ, కృణల్ పాండ్యా కానీ, లేకుంటే యష్ ఠాకూర్ కానీ, మొహిసిన్ ఖాన్ కానీ అందరూ బాగానే బౌలింగ్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఇక చపక్ గ్రౌండ్ లో ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎన్ని మ్యాచ్లను ఆడినివ్వండి చపక్ లో ప్రతి ఒక్క స్టాట్ మన దగ్గర ఉంది. సో ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ రికార్డ్స్ చూసామంటే చపక్ గ్రౌండ్ లో రుతురాజ్ గైక్వాడ్ 11 innings 396 runs 44 యావరేజ్ ఉంది, 131 స్ట్రైక్ రేట్. రచిన్ రవీంద్ర 3 innings 98 runs 227 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక రహానే 13 innings 212 runs 124 స్ట్రైక్ రేట్. మోయిన్ అలీ ఏమో 8 innings 68 runs 111 strike rate. Shivam Dube 11 innings 278 runs 183 strike rate. Ravindra Jadeja 32 innings 413 runs 125 strike rate. Dhoni 56 innings 1445 runs 43 average 145 strike rate. Deepak Chahar 16 innings 22 wickets. Tushar Deshpande 11 innings 15 wickets. Mustafizur Rahman 3 innings 8 wickets. Matisha Patrana 7 innings 11 wickets. సో ఇవి ఉన్నాయన్నమాట చెన్నై సూపర్ కింగ్స్ స్టాట్స్ అనేవి. ఒకసారి మనం చూసాము అంటే రహానికి ఇక్కడ పెద్ద రికార్డ్స్ కనిపించట్లేదు, ఇక అలాగే జడేజాకు కూడా పెద్ద రికార్డ్స్ కనిపించట్లేదు ఈ గ్రౌండ్ లో. అంటే ఎక్కువ ఇన్నింగ్స్ ఆడాడు, తక్కువ రన్స్ చేశాడు. బట్ రుతురాజ్ గైక్వాడ్ కు మంచి యావరేజ్ ఉంది. రచిన్ రవీంద్రకు మళ్ళీ ఫామ్ లోకి ఇక్కడే వచ్చే అవకాశం కనిపిస్తుంది, చెప్పాను కదా ఆడే అవకాశం ఉందని. ఇక నెక్స్ట్ చూసాము అంటే మోయిన్ అలీ కూడా పెద్ద రికార్డ్ కనిపించట్లేదు. శివం దుబే యావరేజ్ రికార్డ్ ఉంది. ఇక బౌలింగ్ లో చూసాము అంటే దీపక్ చాహర్ కి ఇక్కడ మంచి రికార్డ్ ఉంది, బట్ ప్రెసెంట్ అయితే ఫామ్ లో లేడు. ఇక ముస్తఫిజుర్ రెహమాన్ కు ఈ బౌలింగ్ ట్రాక్ అనేది బాగా సెట్ అవుతుంది. మతీషా పత్రానా కూడా అద్భుతంగానే బౌలింగ్ చేస్తున్నాడు ఈ పిచ్చెస్ పైన. ఇదనమాట. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ స్టాట్స్ ఎలా ఉన్నాయి. సో కేఎల్ రాహుల్ ఇక్కడ 5 innings ఆడితే 144 runs మాత్రమే చేశాడు, 109 స్ట్రైక్ రేట్ ఉంది. క్వింటన్ డీకాక్ 7 innings ఆడితే 74 runs మాత్రమే చేశాడు, 94 స్ట్రైక్ రేట్ ఉంది. దీపక్ కూడా 4 innings ఆడితే 45 runs మాత్రమే చేశాడు, 102 స్ట్రైక్ రేట్ ఉంది. మార్కస్ స్టోనిస్ 3 innings 63 runs 134 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ 2 innings 32 runs 168 స్ట్రైక్ రేట్. ఆయుష్ బదోని 2 innings 24 runs 96 స్ట్రైక్ రేట్. కృణల్ పాండ్యా 9 innings 47 runs 92 స్ట్రైక్ రేట్ 6 వికెట్స్. నవీన్ ఉల్ హక్ 1 inning 4 వికెట్స్. రవి బిష్నాయ్ 3 innings 5 వికెట్స్. మొహిసిన్ ఖాన్ 1 inning 1 వికెట్. యష్ ఠాకూర్ 2 innings 3 వికెట్స్. సో మీరు బాగా గమనించారు అంటే స్టార్టింగ్ 3-4 ప్లేయర్స్ కి చపక్ గ్రౌండ్ లో పెద్దగా స్ట్రైక్ రేట్ కానీ యావరేజ్ కానీ కనిపించట్లేదు, మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్, దీపక్ కూడా, మార్కస్ స్టోనిస్ ఎవరైనా వచ్చు అంటే మార్కస్ స్టోనిస్ ఓకే 3 innings, బట్ మిగతా వాళ్ళని చూసామంటే చాలా తక్కువ స్ట్రైక్ రేట్ కనిపిస్తోంది. ఇక బౌలింగ్ వచ్చినా సరే మనం ఇక్కడ చూసామంటే నవీన్ ఉల్ హక్ ఆల్రెడీ చెప్పాను ఈ పిచ్ బాగా సెట్ అయ్యి పిచ్ కాబట్టి ఆడే అవకాశం ఉందని. ఇక రవి బిష్నాయ్ ఓకే, మొహిసిన్ ఖాన్, యష్ ఠాకూర్ వీళ్ళెవరూ కూడా పెద్దగా అంటే ఆడలేదు ఈ పిచ్ పైన, తక్కువ మ్యాచెస్ ఆడారు. సో చూద్దాం మరి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఆడుతుందో, బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్ ఎలా ఆడతారో మెయిన్ గా ఆ గెలుపు పైన ఆధారపడే అవకాశం ఉంది. ఇక మీకు చెప్పాను కదా ప్లేయర్ బ్యాటిల్ ఇంక్లూడ్ చేశాను అనమాట, ఎందుకంటే కొన్ని కామెంట్స్ చూసాను ప్లేయర్ బ్యాటిల్ కావాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇంక్లూడ్ చేయడంతో పాటుగా టోటల్ గా T20 స్టాట్స్ అని చెప్తున్నాను, అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ T20 కలుపుకొని చెప్తున్నాను స్టాట్స్. ఓన్లీ ఇంతకుముందు ఐపీఎల్ మాత్రమే చెప్పేవాడిని, ఇప్పుడు టోటల్ T20. సో చూసామంటే ఫస్ట్ సిఎస్కే బ్యాట్స్మెన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ యష్ ఠాకూర్ 14 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 140 స్ట్రైక్ రేట్. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ రవి బిష్నాయ్ 17 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 154 స్ట్రైక్ రేట్. ఇక రచిన్ రవీంద్ర వర్సెస్ మొహిసిన్ ఖాన్ సో డక్అవుట్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్ లోనే. రహానే వర్సెస్ కృణల్ పాండ్యా 52 runs 4 outs 108 స్ట్రైక్ రేట్ ఉంది. సో లాస్ట్ మ్యాచ్ లో కూడా కృణల్ పాండ్యా బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు, రహానే ఇంతకుముందు 3 outs ఉండేటివి. అండ్ మీకు తెలుసు కదా ఇక్కడ అవుట్ అయిన బౌలర్స్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని ఫేస్ చేసిన రన్స్ చేసి వికెట్ కోల్పోకుంటే ఇక నేను వాళ్ళని ఇంక్లూడ్ చేయట్లేదు. ఇక నెక్స్ట్ శివం దుబే వర్సెస్ మార్కస్ స్టోనిస్
0 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. శివం దుబే వర్సెస్ రవి బిష్నాయ్ 33 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 157 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ మోయిన్ అలీ వర్సెస్ రవి బిష్నాయ్ 33 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 157 స్ట్రైక్ రేట్. ఇక జడేజా వర్సెస్ కృణాల్ పాండ్యా 24 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 109 స్ట్రైక్ రేట్. ఇక ధోని వర్సెస్ రవి బిష్నాయ్ 11 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 110 స్ట్రైక్ రేట్ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ సిఎస్కే బౌలర్స్ చూసాము అంటే కేఎల్ రాహుల్ వర్సెస్ మతీషా పత్రానా 13 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 118 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 75 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 187 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వర్సెస్ మోయిన్ అలీ 13 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 118 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక క్వింటన్ డీకాక్ వర్సెస్ దీపక్ చాహర్ 109 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 131 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 46 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 131 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ ముస్తఫిజుర్ రెహమాన్ 53 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 151 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ మోయిన్ అలీ 74 రన్స్ 6 టైమ్స్ అవుట్ చేశాడు, 130 స్ట్రైక్ రేట్. రేపు మోయిన్ అలీ మ్యాచ్ లో ఉంటే ఖచ్చితంగా క్వింటన్ డీకాక్ కి బౌలింగ్ చేస్తాడు చూడండి. ఇక నెక్స్ట్ దీపక్ హుడా వర్సెస్ దీపక్ చాహర్ 7 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 58 స్ట్రైక్ రేట్. దీపక్ హుడా వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 53 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 160 స్ట్రైక్ రేట్. దీపక్ హుడా వర్సెస్ జడేజా 24 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 109 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మార్కస్ స్టోనిస్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 20 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 153 స్ట్రైక్ రేట్. మార్కస్ స్టోనిస్ వర్సెస్ ముస్తఫిజుర్ రెహమాన్ 9 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మార్కస్ స్టోనిస్ వర్సెస్ మోయిన్ అలీ 25 రన్స్ ఒక్కసారి అవుట్ అయ్యాడు, 208 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ నికోలస్ పురాన్ చూసామంటే చాలా మంది సిఎస్కే బౌలర్స్ ని ఫేస్ చేశాడు, చాలా సార్లు వికెట్ ఇచ్చాడు. అంటే చాలా సార్లు మీన్స్ అది T20 ఫార్మాట్ అయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా ఎప్పుడో ఒకసారి అయితే వికెట్ ఇచ్చాడు. ఒకసారి చూసాము అంటే నికోలస్ పురాన్ వర్సెస్ దీపక్ చాహర్ 34 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 150 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ మతీషా పత్రానా 40 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 114 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 34 రన్స్ 5 టైమ్స్ అవుట్ అయ్యాడు, 240 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ ముస్తఫిజుర్ రెహమాన్ 88 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ తుషార్ దేశ్పాండే 20 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 181 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ జడేజా 46 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 164 స్ట్రైక్ రేట్. నికోలస్ పురాన్ వర్సెస్ మోయిన్ అలీ 68 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 130 స్ట్రైక్ రేట్. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట రెండు టీమ్స్ యొక్క ప్లేయర్ బ్యాటిల్, ఇంపార్టెంట్ ప్లేయర్ బ్యాటిల్ స్టాట్స్. ఇక నెక్స్ట్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్ గా 4 మ్యాచ్లు జరిగితే సిఎస్కే ఒక మ్యాచ్ లో గెలిచింది, లక్నో సూపర్ జైంట్స్ 2 మ్యాచ్లో గెలిచింది, ఒక మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు. ఇక చెపాక్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరగబోతుంది చెన్నై అడ్డాలో. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మ్యాచెస్ లో అంటే అన్నిట్లో కూడా వాళ్ళు విజయం సాధించారు 2024 IPL లో. సో ఇక్కడ బ్యాటింగ్ ట్రాక్ అంటే నైస్ బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది అనమాట. అంటే ఈజీగా ఒక 170 పిచ్ ఎలా ఉన్నా ఆ రోజు ఏం జరిగినా సరే ఒక 170 స్కోర్ ఈజీ. బాగుంటే మాత్రం బ్యాటింగ్ ఇంకా బాగా అనుకూలిస్తే 190, 200 కూడా టచ్ చేయొచ్చు. బట్ ఎవరికి అనుకూలిస్తుంది అంటే స్పెసిఫిక్ బౌలర్స్ కి మాత్రమే పిచ్ అనుకూలిస్తుంది, స్లో బౌలర్స్ కి స్పిన్నర్స్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది. సో ఈసారి చూసామంటే సిఎస్కే గేమ్ ప్లాన్ మొత్తం మార్చేసింది, స్పిన్నర్స్ కన్నా ఎక్కువగా బౌలర్స్ పైన డిపెండ్ అవుతుంది. అంటే స్లో వేరియేషన్స్ ఉన్న బౌలర్ కూడా ఇక్కడ వర్కౌట్ అవుతాడు, సిఎస్కే వాళ్ళు అదే వర్కౌట్ చేస్తున్నారు. సో అదే టైంలో లక్నో కూడా ఇలాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి పెద్దగా ఫైట్ అనేది వన్ సైడ్ అవ్వదు అనమాట, ఇద్దరి మధ్య బాగా జరిగే ఛాన్స్ ఉంది. ఇక డ్యూ ప్రాబ్లం కూడా పెద్దగా ఉండకపోవచ్చు, సమ్మర్ కాబట్టి చూద్దాం. మరి పిచ్ రిపోర్ట్ చూసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇక టోటల్ గా 133 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 70 టైమ్స్, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 61 టైమ్స్, 2 సార్లు మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 163, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ ఏమో ఇక్కడ 150 గా ఉంది. సో మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు చూడండి ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని మీకు తెలియాలంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇది మెయిన్ ప్రిడిక్షన్ కాదు, ఇది నేను టీమ్ ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఒకసారి ఇంకా మెయిన్ గా ఈ ప్రిడిక్షన్ విషయానికి వచ్చామంటే నాకెందుకో ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది కాబట్టి చెన్నై గెలుస్తుంది అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా నేనే చెప్తున్నాను, లక్నో సిఎస్కే మ్యాచ్ అప్పుడు చెన్నై చెప్పాను, బట్ లక్నో గెలిచింది. బట్ ఈసారి మాత్రం చెన్నై ఖచ్చితంగా గెలుస్తుంది అనిపిస్తుంది. బట్ ఇది ప్రిడిక్షన్ ఫైనల్ కాదు. ఇంపాక్ట్ ప్లేయర్స్ని పిచ్ రిపోర్ట్ని చూసి నేను చేంజ్ చేయాలనుకుంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.